వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. రాజకీయాల్లో ఏపీ డిప్యూటీ సీఎం మాజీ భార్య తనకు నిజంగా రాజకీయాలపై ఆసక్తి ఉందా? గతంలో అవకాశం వస్తే పిల్లల కోసం మొదలుకున్నట్లు వెల్లడి. ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే తప్పకుండా చెబుతానని స్పష్టం చేసిన రేణుదేశాయ్ ప్రస్తుతం ఏపీలో రాజకీయం కాస్త వాడివేడిగా తలపిస్తుంది. కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలను ప్రజల ముందు కడిగిపారేస్తున్నారు. కాగా తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రాజకీయాల్లోకి రాబోతున్నట్లు తెలుస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య ప్రముఖ నటి రేణుదేశాయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ తన పొలిటికల్ ఎంట్రీ గురించి మరోవైపు రాజకీయాల్లో తాను సరిపోనని భావిస్తున్నారని నటి రేణుదేశాయ్ అన్నారు. ఒక పాడ్కాస్ట్ లో రాజకీయ ప్రవేశం గురించి అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ గతంలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వచ్చినా పిల్లల కోసం మొదలుకున్నానని తెలిపారు. రాజకీయాలు తన జీవితంలో భాగమని భావించానని, కానీ ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని ఆమె అన్నారు. తాను విధిరాతను ఎదిరించి ముందుకు సాగుతున్నానని చెప్పారు. మీరు రాజకీయాల్లోకి వస్తారా అని యాంకర్స్ ప్రశ్నించారు. రేణు స్పందిస్తూ రాజకీయాల్లోకి రావాలని నాకు కూడా ఉంది. తనకు రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని, కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణుదేశాయ్. రాజకీయాల్లోకి వెళ్లడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికే తనకు అదే కోరికని, కానీ తాను విధిరాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయట పెట్టారు. మరోవైపు ఆమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ సొసైటీలో జరిగే విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ఓ పాడ్కాస్ట్ లో పాల్గొని చాలా విషయాలను పంచుకుంది. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తాను, మోడీ భక్తురాలిని అనుకున్నా నాకేం అభ్యంతరం లేదని చెప్పింది. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతనాన్ని అని చెప్పుకుంటాను. ఎవరేమనుకున్నా సరే నేను బీజేపీకి సపోర్ట్ చేస్తాను. నరేంద్ర మోడీ గారిని అమితంగా అభిమానిస్తూ ఉంటానని చెప్పుకొచ్చింది. సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని, ఏ చిన్నారి ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కుసూటి మనిషిని, స్నేహితులు పిల్లలతో ఉన్నది ఉన్నట్లు చెప్తానని, అందుకే వారు తాను పొలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వుతూ చెప్పారు రేణు. ప్రజలకు సేవ చేయడంలో తమకు సంతోషం కలుగుతుందని, ఏ ఒక్క చిన్నారి కూడా ఆకలితో ఉండకూడదని తాను కోరుకుంటున్నానని అన్నారు. మన దేశంలో డబ్బుకు, ఆహారానికి కొదవలేదని ఆమె అభిప్రాయపడ్డారు. తనకు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే అలవాటు ఉందని, ఒకవేళ తాను ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే తప్పకుండా ప్రకటిస్తానని, దానిని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని రేణు స్పష్టం చేశారు. అఖీరాను రామ్ చరణ్ సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నారనే వార్తలపై రేణుదేశాయ్ స్పందించారు. ఆ ప్రచారంలో నిజం లేదని ఆమె కొట్టిపారేశారు. అఖీరా ప్రస్తుతం ఓజీ సినిమాకు పనిచేయడం లేదని కూడా స్పష్టం చేశారు. అఖీరా నటన గురించి ఆలోచించిన రోజున తప్పకుండా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెడతానని ఆమె తెలిపారు. ఇక ఇప్పటికే ఏపీలో పవన్ పార్టీ పెట్టి భారీ విజయం సాధించారు. ఇక రాజకీయాల్లోకి రేణుదేశాయ్ వస్తుందనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం రేణుదేశాయ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో రచ్చగా మారాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. కూటమితో కలిసి పొత్తు పెట్టుకొని ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఈ క్రమంలో రేణుదేశాయ్ ఒకవేళ రాజకీయాల్లో వస్తే జనసేనలో చేరతారా లేదా టీడీపీలో చేరతారా అనే దానిపై సోషల్ మీడియాలో తెగ చర్చలు చేసుకుంటున్నారు. రేణుదేశాయ్ ఇటీవల ఆధ్యాత్మిక యాత్రలలో బిజీగా ఉన్నారు. అదేవిధంగా కాశీ యాత్రలు కూడా చేశారు. ఈ క్రమంలో పవన్ సనాతన ధర్మం మార్గంను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ పార్టీలోనే చేరవచ్చని కూడా కొంతమంది నేటిజన్లు ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రేణుదేశాయ్ పొలిటికల్ ఎంట్రీపై చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.